హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర మంత్రులు పలువురిని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా కీలకమైనటువంటి మంత్రులను కలిశారు. కొంతమంది బీజేపీ నాయకులు కూడా కలిశారు. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఏ రాజకీయం చేస్తున్నారు? ఢిల్లీ పర్యటన నేపథ్యం ఏమిటి? ఢిల్లీ పర్యటన వెనక ఏమైనా హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? ఇవి ఖచ్చితంగా చర్చ జరిగేటువంటి అంశాలే. ఆల్రెడీ ఇది రెండవసారి ఈ నెలలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళటం. అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు కూడా అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు ఎన్డీఏ తరఫున. అక్కడ మంచి ఫలితాలు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట్ల సానుకూలమైనటువంటి, ఎన్డీఏకి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వచ్చాయి. ఆ విధంగా ఎన్డీఏ మిత్రుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ని ప్రచారం చేయించేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. వాళ్ళ మిత్రుడే కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఆయన వెళ్ళి ఆ విధంగా ప్రచారం చేయడం. దక్షిణ భారతదేశంలో కొంత బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళటానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అయితే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ మాటల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదని ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలను బట్టి అర్థమవుతుంది. ఒక తెలంగాణలో మాత్రమే రాజకీయంగా ఎంతో కొంత ఎదుగుదల ఉంది. కర్ణాటకలో ఒకసారి ప్రభుత్వం వస్తుంది, పోతుంది. మిగతా రాష్ట్రాల్లో అంత పరిస్థితి బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. దీనికోసం పవన్ కళ్యాణ్ ద్వారాగా ఆయన సనాతన ధర్మం అనేటువంటి పేరుతో పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి నాయకుడిగా ఆయనకు ఒక ఏజెండా చెప్పేసి రోడ్డు మ్యాప్ ఇచ్చేసి ఆ విధంగా మొన్న వారాకి డిక్లరేషన్ అవి చేయించారు కదా. దాని ప్రకారంగా దక్షిణ భారతదేశంలో బహుశా పవన్ కళ్యాణ్ని ఎన్డీఏ, బీజేపీ, జనసేన వాళ్ళ ప్రచారానికి ఉపయోగించుకునేదానికి అవకాశం ఉండొచ్చు. జనసేన అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో లేదు. బీజేపీ కోసం ఆయన ఎన్డీఏ మిత్రుడిగా ప్రచారం చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రులు అంటే బీజేపీ నాయకులు కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి? ఇది చాలా కీలకమైన అంశం. కొంత ఆసక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్ మాట్లాడటం, కానీ ఏదో తెలుగుదేశము, జనసేన, బీజేపీ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి, లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని, ఇలాంటివన్నీ కూడా పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ నిజమంతా ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఇలాంటి చర్చలు అయితే ఉన్నాయి. అయితే కీలకమైనటువంటి ఒక అంశం ఏంటి అని అంటే, రాజ్యసభ సంబంధించి ఇప్పుడు ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ నెల డిసెంబరు 20వ తేదీన ఎలక్షన్ జరగబోతుంది రాజ్యసభ. మన ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. బీదా మస్తాన్ రావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ, వీళ్ళిద్దరూ రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి. తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి వాళ్ళిద్దరికి మళ్ళీ రాజ్యసభ సీట్ ఇస్తారో లేదో తెలియదు. వాళ్ళు ఎవరినన్నా నిలబెడతారేమో తెలియదు. ఇంకొకడు ఆర్ కృష్ణయ్య, ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, రాజీనామా చేశారు. ఈయన తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణలో తిరుగుతున్నారు. బహుశా మరి వైఎస్ఆర్ పార్టీతో అయితే లేరు. మరి ఎవరితో ఏ పార్టీలో చేస్తారు ఏంటి అనేది చూడాలి. బీసీ ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన తిరుగుతున్నారు. బహుశా బీజేపీకి అనుకూలమైనటువంటి రాజకీయాలకి ఉపయోగపడేటువంటి విధంగా ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇంకా ఏ పార్టీలో అయితే చేరల. మరి ఈ 3 సీట్లకు సంబంధించి రాజ్యసభ సీట్లకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికలు జరుగుతాయి. ఎవరు పోటీ ఉండి ఎవరన్నా పోటీ పెడితే ఎన్నికలు జరుగుతాయి. లేదు ఒక్కొక్కళ్ళే నామినేషన్ వేశారు. ఇప్పుడు పోటీ పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 11 సీట్లే. వాళ్ళేం పోటీకి పెట్టేదానికి అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు పోటీ పెట్టకపోతే ఒక్కొక్కళ్ళే నామినేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేదానికి అవకాశం. మరి 3 సీట్లు ఎవరికి అనేటువంటి దాని మీద 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు ఉన్నాయి. ఈ 3 రాజ్యసభ ఎవరు పోటీ చేస్తే వాళ్ళు ఈ 3 కూటమికే వస్తాయి, దాంట్లో డౌటే లేదు. మరి కూటమిలో ఎవరికి సీట్లు? మరి తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 పంచుకుంటారా? ఒక్కొక్కటి పంచుకుంటారా? లేదు అని అంటే బీజేపీ వాళ్ళు అయితే మరి రాజ్యసభ విషయంలో వాళ్ళు కొంత
వాళ్ళకి బలం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు రాజ్యసభ బలం కావాలని కోరుకుంటారు కాబట్టి బహుశా ఒక సీటు అడిగేదానికి అవకాశం ఉండొచ్చు అనుకుంటా. ఎవరో ఒకళ్ళు ప్రతిపాదిస్తారు. ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి పరిమళత్వానికి రిలయన్స్ వాళ్ళ తరపున వాళ్ళకి వస్తే బహుశా కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చారు రాజ్యసభ. అలాగనే వీళ్ళు కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరన్నా వేరే రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు కానీ లేకపోతే బీజేపీ ఎవరు ప్రతిపాదిస్తే వాళ్ళకు ఒక సీటు ఇవ్వచ్చు అనేటువంటిది ఒక చర్చ. రెండో అంశం ఏంటంటే జనసేన తరపున కూడా ఒక రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. నాగేంద్ర బాబు ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత సీఎం రమేష్ గారు బీజేపీకి ఆ సీటు కేటాయింపు జరగటం, దాంతో నాగేంద్ర బాబు పోటీలో నిలబడలేదు. ఆ తర్వాత టీటీడీ సంబంధించిన చైర్మన్ అన్నారు. ఇలా ఇవన్నీ కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరి నాగేంద్ర బాబుకి రాజ్యసభ సీట్ ఇస్తే బాగుంటుందనే దాని మీద ఏమన్నా మరి బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా? ఒకవేళ బీజేపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సీటు గురించి అయితే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక సీటు ఇవ్వమని చెప్తారా లేదో తెలియదు. బీజేపీ చెప్పకుండా, బీజేపీ వైపు నుంచి చెప్పకుండా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలు అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే కాదు, కూటమి దాంట్లో ఉన్న పార్టీగా కీలకమైనటువంటి పార్టీగా పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికల్లో చాలా కీలకంగా పనిచేశారు కదా. కాబట్టి జనసేనకు ఒక సీటు ఇస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. బహుశా మరి ఇస్తారా లేదనేటువంటిది మాత్రం తెలియదు. తెలుగుదేశం 2 తీసుకొని బీజేపీకి ఒకటి ఇచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రయత్నం చేస్తున్నట్టున్నారు వాళ్ళ ఆ సోదరుడు నాగేంద్ర బాబు కూడా రాజ్యసభ సీటు గురించి. మరి దానికి ఏ మేరకు మరి న్యాయం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఇంకా ఈ మీడియా మాట్లాడిన అంశంలో మీడియాతో ఆయన శాఖలకు సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు చేశాను మంత్రులతో అని చెప్పారు. ల్యాండ్ ఆర్డర్ విషయం కూడా వచ్చింది మళ్ళీ ఢిల్లీలో. ఈ ఢిల్లీ పర్యటనలో ల్యాండ్ ఆర్డర్ విషయం కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎందుకోసం అంటే పోలీసులు ఈ సంబంధించిన అరెస్టులు ఈ నేపథ్యంలో పోలీసులు సరిగ్గా వ్యవహరించట్లేదు అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అక్కడ అడిగిన నేపథ్యంలో, అంటే పోలీస్ ఫెయిల్యూర్ ఉందా, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఉందా అనేటువంటిది అది శాఖ నాది కాదు. ల్యాండ్ ఆర్డరు ముఖ్యమంత్రి దానికి సంబంధించినటువంటి వ్యవహారం చెప్పాలి, హోంమంత్రి చెప్పాలి. మరి వాళ్ళని దాని మీద నేను ఎలా మాట్లాడగలను? అలాగని మా ప్రభుత్వమే నేను మాట్లాడకుండా తప్పించుకోలేను. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నలు ముఖ్యమంత్రి కాను హోంమంత్రికి చెప్పి డిస్కస్ చేసి మన ప్రభుత్వం మీద ఎలాంటి అపోహలు ఉన్నాయి, సరిగ్గా పనిచేయటం లేదనేటువంటి దాని మీద అపోహలు ఉన్నాయి అని ఢిల్లీలో జర్నలిస్టులు కానీ ఇట్లాగా మాట్లాడుతున్నారు, ఇట్లా అడుగుతున్నారు ప్రశ్నలు అనేటువంటి విషయాన్ని నేను చర్చిస్తాను మా ప్రభుత్వంలో అనేటువంటిదే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక రకంగా ఇండైరెక్ట్గా మళ్ళీ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూని పవన్ కళ్యాణ్ లేవనెత్తినట్టే. పిఠాపురంలో కొంచెం గట్టి టోన్తో మాట్లాడారు. అక్కడ ఏమో నాది కాదు, అది ఆ శాఖలు వాళ్ళు చూస్తున్నారు, ఇలాంటివి ఉందా ప్రజల్లో అపోహలు ఇలాంటివి ఉన్నాయా అనే దాని మీద కూడా మాట్లాడారు. ఆయన కూడా ఒక ట్వీట్ కూడా చేసి ఈ మధ్య మొన్న రాజ్యాంగ దినోత్సవంలో దాన్ని డిలీట్ కూడా చేశారు ఈ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయాల్లోనే. కాబట్టి పవన్ కళ్యాణ్లో ఎక్కడో కొంత ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదు, మహిళల భద్రత పట్ల కానీ వీటి మీద ఏదో కొంత అసంతృప్తి ఉన్నట్టుగా కనబడుతుంది. ఇవన్నీ కూడా ఢిల్లీ పర్యటన, ఒకటేమో రాజ్యసభకు సంబంధించినటువంటి దాని మీద సీటు మీద, రెండేమో ఈ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూని, తర్వాత బీజేపీ జనసేన కలిసి రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఎట్టేది దాని మీద మాట్లాడుకొని ఉండొచ్చు.